మన గతం యొక్క ఆలోచనల్ని మనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ గతం యొక్క ఆలోచనలు కూర్చున్నప్పటి నుంచి ఏడ మీరు మాట్లాడుతున్నారు, ఉమ్, ఉన్నది మాట్లాడుతున్నారే కానీ ఉమ్, గతం అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఉమ్, అది ఎక్కడ ఆలోచిస్తుంది? ఆ. అంటే వాటి మూలం ఎక్కడ ఉందనండి? ఈ ఆలోచనలు అనేదానికి మూలం ఏంటి? ఒక వస్తువు ఉంటే దానికి మూలం మనం చెప్పగలం. ఉమ్, నేను లేని చోటేమి మీరు ఇంత తిరిగినారు కదా, ఉమ్, నేను లేని చోటు ఎక్కడ నవ్వుపడ్డదా? ఉమ్. అంతా నేను. అంతటా నేనున్నాను కదా, ఉమ్, దానికి మూలం యాడ్ నుంచి వస్తుంది. ఉమ్, కాబట్టి మీకు మూలం ముందు పట్టుకోండి, ఉమ్. తర్వాత అంతటికీ మూలం ఏది అనేది దొరుకుతుంది. అంటే ఎవరైనా ఇక్కడ మామూలుగా వచ్చినప్పుడు ఇప్పుడు దాకా మాకు ఎలాంటి జ్ఞానం లేదు, మేము ఏదో నడుస్తున్నాం జీవిస్తున్నాం అంటే వారిని ఎలా మనం ఈ మార్గంలో వాళ్ళు తనంతట తను ఎలా తెలుసుకోగలుగుతారు? జ్ఞానులు రకరకాలుగా వచ్చి చెప్తారు, ఉమ్, నువ్వు ఏమారిపోవద్దు, ఉమ్, గేట్ దాటి ఎవరు వచ్చినా ఉమ్, వాళ్ళని జ్ఞానుల కింద భావించు అని నా గురువు నాకు చెప్పినాడు. ఉమ్, మీరు గేట్ దాటి వచ్చినారు, ఉమ్. మీరు జ్ఞానులే కదా, అంటే తెలుసుకుందామని వచ్చిన వాళ్ళే కదా. అట్లే వస్తారు. ఉమ్, వాళ్ళు రకరకాలుగా చెప్తారు, ఉమ్. నువ్వు నమ్మొద్దు అని చెప్పింది. అంటే మీరు రెండు వేరుగా భావిస్తున్నారంటే వచ్చిన వాళ్ళు వేరే మీరు వేరే అని భావిస్తున్నారా? లేదు, ఉమ్. అంతా నేనే. అలాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని వేరే విధంగా మభ్యపెట్టలేరు కదా. అందుకే కదా మభ్య పెట్టాలి లేరు అనే కదా నేను చెప్తుండేది అప్పటి నుంచి. ఉమ్, మీరే నేను, నేనే మీరు. ఇక రావటం పోవటం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రదేశంలో మీరు ఉన్నారు కదా ఇక్కడ. అంతటా ఉన్నాను, ఉమ్, ఈ ప్రదేశంలో ఉన్నట్టు ఉన్నాను, ఉమ్. అంతటా ఉన్నాను. అది మీరే ఉన్నారండి అందరూ ఉన్నారు? అందరూ ఎక్కడి నుంచి వస్తారు మళ్ళా? ఉమ్, అందరూ అన్నా నేనే, నేను అన్నా నేనే. ఏకవచనం రెండు వచనాలు లేవు. బహువచనంలో ఏకవచనం ఉంది, ఏకవచనంలో బహువచనం. నిద్రపోయి అదే కళ్ళు 1000 మంది అవ్వబడతారు, ఉమ్, నెలకు వస్తే కళ కనేవాడు ఒక్కడే ఉంటాడు. ఉమ్. అది ఇప్పుడు ఉన్నదంతా కూడా ఇది మెలకువలో ఉన్నటువంటి కళ అని మీరు అంటున్నారు. అట్ట కాదు, అది దేనిలోనైనా ఉండి లేకపోని ఉమ్. కళ. దీన్ని కళగానే భావిస్తే భావన కాదు, అది కళే. కళలో అయితే కళలో కలిగేటటువంటి బాధ నొప్పి కళలో ఉన్నవి మనకి అంత దాని అనుభవంలో ఉండదు కదండి. ఇది కళ అంటే దీనికి భావం ఎక్కడ, మూలం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఉమ్, వాడు పనుకొని మంచి నిద్రలో ఉంటాడు, వాడు ఎక్కడెక్కడినో తిరుగుతూ ఉంటాడు, ఉమ్, అటు తిరుగుతూ ఉన్నాడు అనే లెక్క. ఉమ్, కదలకనే కదులుతూ ఉన్నట్టు అనుభవించవచ్చు, ఉమ్, కదులుతూనే కదలకుండా ఉన్న అనుభవాన్ని పొందొచ్చు. ఉమ్, ఈ రెండు అనుభవాలు దేనికైతే ఉన్నాయో ఉమ్. అదే నేను. అంటే నువ్వు నేను ఒకటే అనే విషయం చెప్పాలంటే ఆ ఒకటే అన్నవాడు రెండుగా అయ్యి చెప్పాలంటే వద్దండి. లేదు అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటిగా ఉంటాడు. ఉమ్. మరి ఎలా చెప్పగలుగుతారండి? మరి ఇప్పుడు మీరు మేము అందరూ ఒకటే అని మనం చెప్పినప్పుడు ఆ ఒకటే అనేవాళ్ళు కిందకి దిగి చెప్పాలా అక్కర్లేదండి? మీరు నేను అని రెండుగా అనుకున్నందువల్ల మీరు అడగటం నేను చెప్పటం జరుగుతుంది. ఉమ్, నాకు ఆ బాధ లేదు. నేను రెండు కాదు, ఉమ్, రెండుగా ఉన్నా మూడుగా ఉన్నా నేనే. ఉమ్, ఆ ఒకటే ఒక్క నేను, నేను అనేకంగా ఉండే నేను కూడా నేనే. ఉమ్. ఇది మూల చైతన్యం మీరు ఏదైతే అంటున్నారో మూలము నేనే, దానికి కొమ్మలు నేనే, ఆకులు నేనే. ఉమ్, మీ సమస్యను నా సమస్యగా అడిగితే నేనేమి చెప్పేది? నాయి మీ సెపరేట్గా ఉన్నాయా గురుగారు అట్లా సమస్యలు? ఇప్పుడు చెట్టు ఉంటే ఉమ్, మొదలు చూస్తే ఒకటే ఉంటుంది, ఇంకొంచెం పైకి పోతే కొమ్మలు ఉంటాయి, ఉమ్, ఇంకొంచెం పోతే ఆకులు ఉంటాయి. ఉమ్, వీటిల్లో దేన్ని చెట్టు అంటారు? ఉమ్. అంతా కలిపి చెట్టు అంటాం. అంతా కలిపి. కాబట్టి ఇదంతా వద్దు, అంతా కలిపి నేను అని అనండి సరిపోతుంది. ఇదంతా నేను అనే భావనలోకి రావాలంటే కూడా వాడు లేడు, నువ్వే వాడు. సత్యమే ఉన్నది, సత్యం ఉమ్, ఈ అదే అనేది ఏంటని అందరికీ ఎక్కువ ప్రశ్న. అదే సత్యమే, అదే అంటుండేది. అదే అనేదాన్ని మనం ఒక ఆత్మగా అనుకోవచ్చండి. ఎట్ట అనుకున్నా అది అది కాదు. ఉమ్, అనుకోకుండా
ఉంటే అదే, ఉమ్. అనుకుంటే అది కాదు. మరి ఆత్మ పరమాత్మ జీవాత్మలు అంటారు అవేంటండి? అదే అనుకుంటే అవి ఏది కాదు, ఉమ్. అనుకోకపోతే అన్నీ అదే. అన్నారంటే అది కాదు. ఏది అనుకోకుండా ఎలా ఉండగలుగుతాడని? మళ్ళా చూడు, మళ్ళా మనిషి మళ్ళా పోనీ. ఉమ్. ఏదన్నా ఉంది, ఎవరన్నా ఉన్నారు అంటే ఉమ్. మీరు ఎలా ఉండాలో అలా ఉన్నట్టు కాదు. ఉమ్. ఎలా ఉండాలో అలా ఉంటే ఈ ప్రశ్నలు జవాబులు ఇవి రావు. ఉమ్. అంటే ఏమీ లేకుండా మరి మనం ఇంత ఏమీ లేకపోతే ఇవన్నీ ఎందుకు ఈ ప్రశ్నలు మాట్లాడతారు? జవాబులు లేకుండానే మనం మరి ప్రతిరోజు మనం ఏదో ఒకటి విషయాలు అందరికి చెప్తుంటాం కదా. సూయిసైడ్ చేసుకుంటాడు ఏమీ లేకపోతే. ఉమ్. కూర అంటూ చేస్తే అల్లు ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, అన్నీ ఉండాలి. ఉమ్. ఏమీ లేకుండా కూర చేస్తారండి, ఉమ్. తింటారా? ఉమ్. చేసినమ్మ మొహానికి ఇది కొడతారు ఆ కూర తీసి. ఉమ్. ఎడ చేస్తావు ఈ మాదిరిగా? చేసింది మనమే అనే భావన ఉండదండి అప్పుడు ఆ టైంలో? ఆమె చెయ్యదు కదా అట్ట. ఉమ్. చేతిలో రుచి లేకుండా యాడ్ చేసుకుంటా. ఉమ్. కాబట్టి ఇదంతా రుచి ఉమ్. జీవితం. ఆ రుచి కోసం జీవిస్తున్నాం. అది ఏది లేదు అంతా నీలోనే ఉంది, లేదా నువ్వే అదే ఉన్నావు అని మనం అంటున్నారు కదా గురుగారు. కానీ ఈ విషయాలు అందరికీ తెలియాలంటే అందరూ ఎక్కడి నుంచి వస్తారు? మీ వల్ల కదా అందరూ అయింది. ఉమ్. ఎవరికి వాళ్ళు అలా. ఎవరు ఉమ్. ఒక్కడే ఉండేది వాడు నువ్వు. ఉమ్. అంతే. అందరూ ఉన్నట్టు అనుకుంటున్నావు కాబట్టి అందరూ ఉన్నట్టు ప్రశ్నలు జవాబులు వస్తున్నాయి. ఉమ్. అంటే ఈ ఒక్కడే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు గురుగారు. అది వాడికి తెలియాల, ఉమ్. కనిపించేవాడికి. ఉమ్. ఎక్కడైనా కూడా ఎంతో కొంత చైతన్యం లేకుండా ఈ జగత్తు కదలదు కదా. లేదని చైతన్యం వచ్చి చెప్పిందా ఉమ్. నేను లేను అని? ఉమ్. అంటే ఏంటి, ఏమై ఉంటుందండి ఈ సృష్టి రహస్యం, ఏమై ఉంటుందండి? ఏమీ కాదు, ఉమ్. అన్నీ అదే. అంటే అన్నీ అదే అంటే నాకు అర్థం అవ్వాలి కదండి, ఒక మాట అనేస్తారు. రహస్యము అంటేనే ఉమ్. ఉండి ఉమ్. తెలియబడనిది అని అర్థం. ఉమ్. తెలియబడింది ఎలా తెలుసుకోవాలండి నేను? తెలియబడింది తెలుసుకునేదే ఉంది. ఉమ్. నేను చెప్పేది అర్థం కాకపోతే మీరు ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నారు? ఉమ్. వాళ్ళు ఎందుకు కూర్చొని వింటున్నారు? ఉమ్. తెలుసుకుందామని కదా. శరీరంలో అన్నీ ఉంటాయి, దేని పని అది చేస్తూ ఉంటాయి, ఉమ్. కానీ ఒక్కడిగానే మెలుగుతూ ఉంటాయి. ఉమ్. సృష్టి కూడా అంతే. ఉమ్. సృష్టి అంతా ఉన్నది, దేని పని అది చేస్తూ ఉన్నది, ఉమ్. కానీ ఏమీ చేయని ఒక్కటిగా ఉంది. ఉమ్. ఆ ఒక్కదాన్నే మనకు అడ్రస్ తెలియక దేవుడు అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి గ్రంథాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా వృధా. వాటిని చూశారా మీరు చెప్పేటప్పుడు? పోనీ మనం చదివి. వశిష్ఠుడు చెప్పినాడు అంటాం. ఉమ్. వశిష్ఠుడు తెలుసా మీకు? అంటే గ్రంథాల రూపంలో మన ముందు కనిపిస్తున్నాయి కదా. అదే దృశ్య రూపంలో అవ్వబడుతుండేది కూడా అదే మాదిరి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎన్నో విషయాలు మీ శిష్యుల ద్వారా అందరికీ అందుతున్నాయి. శిష్యులే లేరు. అదే పోనీ మీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ ద్వారా అందరికీ అందుతున్నాయి కదండి, అది మీరు చెప్పినట్టు ఉంటుంది కదా. అట్లుంటుంది, ఉమ్. ఉండదు, ఉమ్. ఉన్నట్లుంటుంది అని చెప్పాలి. ఉమ్. మీరు చెప్పినట్లు ఉన్నట్టు ఉంటుంది. ఉన్నట్లుంటుంది, లేనట్లు ఉంటుంది. ఉమ్. అట్లు అనేది మనం చేర్చం కాబట్టి ఇన్ని సమస్యలు. ఉమ్. అది ఉన్నట్లు లేనట్లు. ఉమ్. అది